వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యత్ అంటారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి మించినటువంటి దేవుడు ఈ యుగంలో లేడు అన్నది ఇక్కడ ప్రతీతి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ముక్కోటి దేవతలు కూడా ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటువంటి రోజు, ఒక అరుదైనటువంటి రోజు కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ అట్లాంటి వాతావరణం ఎక్కడ ఉందంటే తిరుపతి తర్వాత మన హనుమకొండలో కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అంతటి పూజా కైంకర్యాలు, షోడశోపచార పూజలతోటి కూడా ఉదయము ఇక్కడ అభిషేకాలు, స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉదయం నుండి కూడా స్వామివారి ఉత్తర ద్వారం దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ముఖ్యంగా భక్తుల యొక్క ఆరగింపు సేవ కూడా జరిగింది మధ్యాహ్నం. ఆ తర్వాత భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఎంతో క్రమశిక్షణమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. భక్తులను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఎంతటి శ్రద్ధ భక్తులతో పూజా కైంకర్యాలు చేస్తుంటారు. ముక్కోటి దేవతలే ఒక ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నటువంటి పుణ్య తిథి రోజు కూడా తాము కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తమ జీవితాలు తరించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ పిల్ల పాపలతోటి కుటుంబ సహితంగా సకుటుంబ సపరివార సమేతంగా కూడా స్వామివారిని దర్శించుకొని ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎక్సైజ్ కాలనీలో ఉన్నటువంటి హనుమకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ప్రతిదీ ఇక్కడ జరిగేటువంటి పూజా కైంకర్యాలు కూడా ఇక్కడ తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ విధంగానే ఇక్కడ కూడా పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కావచ్చు, ఆలయ కమిటీ కార్యకర్తలు, ఆలయ కమిటీ మెంబర్లు, అలాగే వచ్చేటువంటి భక్తులు కూడా ఒక మంచి వాతావరణంలో ఎక్సైజ్ కాలనీలో ఒక ఆధ్యాత్మిక వాతావరణము ప్రతిరోజు ఉట్టిపడేలా పూజా కైంకర్యాలు, నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు, ఇక్కడ అలాగే నిత్యం స్వామివారికి సేవలు చేసేటువంటి పూజారులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రాశస్తి, అలాగే భక్తులు స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎట్లాంటి ఉన్నత స్థితులు కలుగుతాయన్నటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం అనేది ఎంతో గొప్ప అంటే మంచి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి సమాచారం అందరికీ తెలుసు. కానీ మీరు మన వెంకటేశ్వర స్వామి ఆలయంకు ఉన్నటువంటి ప్రాశస్తి, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆదరణలు, అలాగే ఆలయ కమిటీ సేవా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలువబడేటువంటి ఈ ఏకాదశి సంవత్సరంలో ఉండేటువంటి 24 ఏకాదశుల్లో కూడా ఇది అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి. స్వామి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజు స్వామి శయనించి మళ్ళీ వైకుంఠ ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు స్వామి పాలకడలిలోంచి శేషవాహనంపై స్వామి కూర్చొని ఉభయనాంచారులు అంటే ముగ్గురు అమ్మవార్లతోటి సేవా కైంకర్యం చేసుకుంటూ స్వామివారి వివిధ ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, అలాగే కిరీట వనమాలాదులు అనేటువంటి దివ్య సుందరమైనటువంటి గొప్పనైనటువంటి దర్శనాన్ని ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి కల్పిస్తాడు. ఈ కల్పించినటువంటి వెంటనే ముక్కోటి దేవతలంతా కూడా స్వామి దగ్గరికి వెళ్ళి శరణు వేడుకొని, అయ్యా ఈ సమస్త జగత్తంతా కూడా మానవ జనులంతా కూడా ప్రతినిత్యం కూడా అనేకమైనటువంటి తెలిసి తెలియని పాపాలు చేస్తూ చింతిస్తూ ఉన్నారు. వారి కర్మలన్నీ కూడా తొలగింపజేసి వాళ్ళ పాప విముక్తి చేసి వారిని జీవితాంతం, వాళ్ళు జీవిత అనంతరం ఇక్కడ నీ దగ్గర చేరుకున్నప్పుడు వారికి మోక్షాన్ని ప్రసాదించి నీ పాదసేవ చేసుకునేలాగా వారిని కరుణించు అని చెప్పి ముక్కోటి దేవతలంతా కూడా ఈ సమస్త జనుల కోసం వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు కనుక అలా ఈ ముక్కోటి దేవతలు, అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని ప్రార్థన. స్వామివారిని శరణాగతి వేడుకుంటారట ముక్కోటి దేవతలు. కనుక ఈ భక్త జనులంతా కూడా ఉదయాన్నే వేకుజామనే ఆలయానికి రావటం, చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో 4:30-5 సమయాన స్వామివారికి ఉత్తర ద్వార దర్శనంగా స్వామిని దర్శించుకోవటం, వాళ్ళు ఈ జన్మలే కాకుండా గత జన్మలో ఏమన్నా పాప పరిహారాలు చేస్తున్నా అవన్నీ కూడా తొలగింపజేసుకొని జీవిత అనంతరం వారు మోక్ష ప్రదానానికి స్వామి యొక్క పాదాల చెంత చేరి స్వామి పాద సేవ చేస్తూ తరిస్తూ ఉంటారనేది దీని నమ్మకం, విశ్వాసం. స్వామి ఇక్కడ కృత త్రేత ద్వాపర యుగంలో ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం తెలుసు. ఎందుకంటే ద్వాపర యుగంలో భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పారు, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం అన్నట్టు ఈ కలియుగంలో కూడా స్వామివారు భక్తులను ఉద్ధరించడానికి కూడా సాక్షాత్తు వేయించినటువంటి కలియుగ దైవమైనటువంటి ప్రత్యక్ష దైవంగా స్వామివారిని కొలుస్తారు. అట్లాంటిది ముక్కోటి దేవతలు కూడా ఈ సకల జనులను ఉద్ధరించడానికి కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో తరించడానికి కూడా కొన్ని ఆధ్యాత్మిక మార్గాలను చూపారు. ఆ మార్గాల్లో ప్రయాణించడానికి సంబంధించి కూడా
ఒక మంచి మంచి వాతావరణం ఉంటుంది. అందులో ముక్కోటి ఏకాదశి అనేది అత్యంత ప్రీతికరమైనటువంటి అంటే రోజు కాబట్టి స్వామివారికి ఆ ప్రీతికరమైనటువంటి ఆ రోజు అంటే శయన ఏకాదశి నుండి ఇక్కడ ఉత్తాన ఏకాదశి అంటే తను నిద్ర నుండి లేచిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం నుండి అందరికీ భక్తులకు అనుగ్రహిస్తున్నారు. అట్లాంటి వాతావరణాన్ని ఇక్కడ స్వామివారి యొక్క ఆధ్యాత్మికత ప్రవృత్తి ఉంటుంది. కానీ భక్తులకు ఏర్పాట్లు చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు అలాగే ధర్మకర్తల యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి వచ్చేటువంటి ఏ ఒక్క భక్తుని కూడా ఇక్కడ నిరాశపరచకుండా ఇక్కడ మంచి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని దశాబ్దాల కాలం నుండి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్తలు అలాగే ధర్మకర్తలు కూడా భక్తులకు మంచి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆలయ చైర్మన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. స్వామి, ఇక్కడ స్వామివారు అక్కడ భక్తులను ఉద్ధరించడం అని, ఎందుకంటే ఆ పరోపకారాయ ఫలంతి వృక్ష అన్నట్టు సమాజంలో మనకు సేవ చేయడమే ఒక పరమార్థం. అందులో భగవత్ సేవ అనేది ఇంకా అత్యంత ఉన్నతమైనటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంతమంది భక్తులకు ఇట్లాంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తుండడం వల్ల భక్తులందరూ కూడా సదా మీకు అంటే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల కోసం? జై శ్రీమన్నారాయణ. ప్రప్రథమంగా రాష్ట్ర ప్రజలకు తర్వాత ఆర్టీవీ వారికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏర్పాట్ల గురించి భక్తుల గురించి మీరు అడిగారు కాబట్టి భగవంతునికి భక్తులు లేనిదే భగవంతుడు అనేది ఉండదు. భక్తులు తన వద్దకు ఎలా చేర్చుకోవాలనేది భగవత్ సేవలో లీనమై ఉంటుంది అన్నమాట. కాబట్టి దానికంటే ముందు ఈ ఆలయ చరిత్రను ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఆలయం యొక్క ప్రతిష్ట ప్రాశస్త్యం ఏందనేది అర్థమవుతుంది. ఇది బాలాలయంగా 82లో నిర్మించుకున్నప్పటికీ కూడా 88లో చిన్నజీయర స్వామి కరకళ హస్తముల చేత ప్రతిష్ఠింపబడ్డది. అప్పటి నుంచి కూడా తిరుపతిలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ అదే రకంగా నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవంలతో పాటు ఆల్వార్ల తిరునక్షత్రాలు, తర్వాత శ్రవణానికి వెంకటేశ్వర స్వామికి స్నాపనం, అభిషేకం, అమ్మవారికి ఉత్తరకు అభిషేకం, గోదా అమ్మవారికి పుబ్బకు అభిషేకంతో పాటు అన్ని ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇన్ని కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు నేను ఇక్కడే ఉండి నా భక్తులను రక్షించుకోవాలనే భావం వాళ్ళ లోపల ఉన్నది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఇదంతా పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం దాని శాస్త్రోక్తంగా సందర్భంగా భక్తి శ్రద్ధలతో, భక్తి విశ్వాసాలతో, చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, నియమ నిబంధనలు పాటిస్తూ ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇక్కడికి ఉన్నటువంటి భక్తులకు ఉంది. ప్రత్యేకంగా ఇంకో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ దేవాలయానికి ప్రత్యేకంగా ఆదాయ వనరులు లేవు. భక్తులు ఇచ్చే కైంకర్యాలతో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి నేను అనుకుంటాను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడే ఉండి వాళ్ళ కోరికలను నెరవేర్చాలనే భావంతో వీరున్నారనేది ఒక భావం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా ఈ ముక్కోటి ఏకాదశి కనుక మనకు వచ్చినట్టయితే ఏకాదశి అప్పుడు యోగ నిద్రలో మన శ్రీమన్నారాయణ యోగ నిద్రలో పోతాడు. 4 నెలలు యోగ నిద్రలో ఉండి ఆయన ఆలోచిస్తాడట నా భక్తులను ఏ రకంగా నేను రక్షించుకోవాలి అని. కాబట్టి ఆయన అట్లనే యోగ నిద్రలు ఉంటూ ముక్కోటి దేవతలు వాళ్ళు ఆలోచించి ఇంకెంతకాలం ఈ స్వామి ఉంటాడు, మాకు దర్శన భాగ్యం ప్రసాదించవా, అక్కడ భక్తులు దేశమంతా అల్లాడిపోతున్నారు, మాకు దర్శనం ఏవా అంటే వారి కోరికను మన్నించి ఆయన భక్త సులభుడు వెంకటేశ్వర స్వామి నా భక్తుల కోరికలు నేను నెరవేర్చాలి కాబట్టి నేను తప్పకుండా వీళ్ళకి దర్శనం ఇవ్వాలి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆయన దర్శనం ఇచ్చే భాగ్యం మనకు కల్పించేండు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనం దర్శించుకున్నట్లయితే భక్తుల విశ్వాసాలను బట్టి వాళ్ళ కోరికలను బట్టి అవి నెరవేర్చే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఇంకొక 3వ విషయం చెప్పాలంటే ఇది ఈ ముక్కోటి ఏకాదశి అనేది ధనుర్మాసంలో వస్తుంది అనమాట. ఈ దేవాలయంలో ధనుర్మాసం చాలా వైభవంగా శాస్త్రోక్తంగా జరుపుకుంటాం. పొద్దున సేవాకాలం, తర్వాత సాయంత్రం ప్రవచన కార్యక్రమాలు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి ఉన్నప్పటికీ కూడా పొద్దున 2 గంటలకే సేవాకాలం ధనుర్మాస ఉత్సవ కార్యక్రమం నిర్వహించుకొని కరెక్ట్ మన సమయం ఏదైతే సిద్ధాంతపరంగా శాస్త్రపరంగా ఏదైతే సమయం నిర్దేశించబడ్డదో ఆ సమయానికే దర్శన భాగ్యం వీళ్ళందరూ కల్పించాలని 5:30కే వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ రకంగా మంచి చల్లటి పందిర్లు వేసాం. తర్వాత క్యూ లైన్ డిస్టర్బెన్స్ కాకుండా ఒకరి మీద ఒకరు పడకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. భక్తులందరికీ చేరే రకంగా తీర్థప్రసాదాలు కూడా మేము అందించే ఏర్పాట్లు చేశాం. తర్వాత ఇంకొకటి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని దేవాలయాల కంటే మా ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా కానీ క్రమశిక్షణతోటి ఇబ్బంది లేకుండా ఏది వాలంటీర్స్ కానీ కమిటీ వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా చాలా వరకు 100కి 90 మంది, ఒక 10% మంది ఉంటారులేండి అక్కడ ఇక్కడ అన్నప్పుడు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఉంటేనే అన్ని సక్రమంగా జరుగుతాయి. కాబట్టి
కాబట్టి ఆ రకంగా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు ఇక్కడ వచ్చే భక్తులందరూ అన్ని దేవాలయాలకు వచ్చే భక్తుల కంటే ఈ దేవాలయానికి ఎక్కువ విశేషంగా రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా స్వామివారికి మేము 12-12:30కి ఆరంభం చేస్తాం, కానీ ఈరోజు 1:30-2 అవుతుంది. కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళందరికీ భగవంతుని యొక్క దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి 1 గంట లేట్ అయినప్పటికీ కూడా స్వామివారిని ఆరాధించుకొని మొక్కుకొని ఆ దర్శన భాగ్యం ప్రసాదించడం జరిగింది. ఇప్పుడే ఆరగింపు అయింది, తర్వాత తీర్థం శటాలు కూడా ఇవ్వడం జరిగింది, ఈ ప్రసాదం కూడా ఇవ్వయింది. మాకు అర్థమవుతుంది ఏంటంటే చైర్మన్ గారు నిజంగా ఇంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండి ప్రతి నిత్య పూజలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు ఇక్కడ స్వామివారే వీరి రూపంలో మాట్లాడుతున్నట్టు మాకు కనిపిస్తుంది. నిత్యోత్సవము, అలాగే వారోత్సవం, మాసోత్సవము, అలాగే పక్షోత్సవంతో పాటు ఇక్కడ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నాము. ఆగమ శాస్త్రానుసారం జరిగేటువంటి పూజా కైంకర్యాలు ఎక్కడైతే ఏ విధంగా జరుగుతాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటాయని చెప్పి అంటున్నారు. ఎందుకంటే వారి నిబద్ధత వారి మాటల్లోనే మనకు కనిపిస్తుంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి వాతావరణం ఏ భక్తుడు ఇక్కడికి వచ్చినా కానీ ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఎందుకు కలుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తు శాస్త్రం కావచ్చు, అలాగే దేవాలయ నిర్మాణం కావచ్చు, అలాగే శ్రీ 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 శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర స్వామి వారు ఇక్కడ వారి అంటే వారి కరతల వారి చేతుల ద్వారా అంటే స్వహస్తాలతో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్పారు. అంతకు మించినటువంటి భాగ్యం ఇక్కడ ఎక్కడా లేదన్నటువంటి ఒక ఆలోచన చెప్తున్నారు. ట్రెజరర్ గారితో మనం మాట్లాడదాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా మనకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వామి, మీరు ఇక్కడ భక్తులకు మాత్రం ఇక్కడ వేరే ఆదాయ వనరులు లేవంటున్నారు, కానీ ఇక్కడ స్వామివారు చెప్తున్నట్టు మాత్రం స్వామివారి ఇవన్నీ చూసుకుంటున్నాం. మరి మీకు ఆదాయ మార్గాలు ఎట్లా వస్తున్నాయి? ఇంత కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మరి ఉట్టి విషయం కాదు కదా. జై శ్రీమన్నారాయణ. మాకు వచ్చే ఆదాయం అంతా ఇప్పుడు భక్తులు కైంకర్యం ద్వారానే వస్తాయి. నేను ట్రెజరర్గా ఫైనాన్స్ సెక్రటరీగా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నాకు ఒక్కొక్క రోజు అనిపిస్తుంది, నాకు అయ్యో ఇవాళ డబ్బులు లేవు కదా, ఎట్లా సాయంత్రం ఎట్లా అనుకుంటే ఆ మధ్యాహ్నం వచ్చేస్తాయి అని నాకు అనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండి దీన్ని నడిపించుకుంటుండు, భక్తుల మనసు లోపల ఆయన చేరి వాళ్ళతోని మాకు దానికి తనకు కావలసిన డబ్బు సమకూర్చుకుంటున్నాడని మాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండి భక్తులందరినీ కాపాడుతూ భక్తుల మనోవాంఛలను తీరుస్తూ అందరికీ శుభాలు కలగజేస్తున్నాడు. కాబట్టి ఈ కాలనీ కాకుండా రకరకాల కాలనీలకి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. చాలా చక్కగా నడుస్తున్నాయి. మేము కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాము. ఎలాంటి ఆలోచన లేకుండా స్వామివారిని నమ్ముకొని మేమందరూ రిటైర్ అయిన వాళ్ళము. మా వయసు కూడా పెద్ద అయినా కూడా స్వామి దయ వల్ల మేము పనిచేయగలుగుతున్నామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఫైనాన్స్ అనేది చాలా ఇబ్బందికర విషయం. ప్రతి రూపాయికి లెక్క చూపెట్టాలి, ప్రతి రూపాయి లెక్క ఉంటుంది. కాబట్టి ఇది చాలా శ్రద్ధగా స్వామివారి దయ వల్ల మేము చేస్తున్నామని అనుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపకాలలో కనిపిస్తారు, కానీ ఇక్కడ మాత్రం కేవలం ఆధ్యాత్మిక సేవలోనే తరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి వాతావరణం అంటే స్వామివారికి అక్కడ సేవ చేయడం అనేది కూడా ఒక పూర్వజన్మ సుకృతంగా కూడా ఇక్కడ మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ వారు తరించడమే కాదు, భక్తులు కూడా తరించే విధంగా దైన్యం లేకుండా ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఉన్న స్వామివారిని కోరినంత మాత్రానే కోరిన కోరికలు తిరిగి కొంగు బంగారంగా నిలిచేటువంటి కలియుగ వెంకటేశ్వర దైవంగా ఇక్కడ స్వామివారు విలసిల్లాడని చెప్పి అంటున్నారు. ఎవరైనా సరే ఒక్కసారి ఇక్కడ ఎక్సైజ్ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత మాత్రాన తమ యొక్క కోరికలు తీరడమే కాదు, మనోవాంఛ సిద్ధిరస్తు జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ స్వామివారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ వాతావరణం చూస్తుంటేనే, ఇక్కడ క్రమశిక్షణమైనటువంటి పద్ధతి చూస్తుంటేనే ఒక అది ఏ యుగంలో ఉన్నామన్నటువంటి, ఎందుకంటే అందరూ ఒక సత్వ గుణంలోనే ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇంత రద్దీగా ఉన్నప్పటికీ కూడా ఒక క్రమశిక్షణగా క్యూ లైన్లలో కూర్చుంటూ ఒక శ్రద్ధగా భక్తి పార్వశ్యాలతో మునిగి తేలుతున్నటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. కుంట ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక సేవలు తరిస్తున్నటువంటి ఇక్కడ హనుమకొండ ఎక్సైజ్ కాలనీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.